హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ శివాని డబల్ వన్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఒక చిన్న ఇల్లును చూపిద్దామని చెప్పి ఒక వీడియో చేద్దామని చెప్పి వేస్తున్నాం. ఇది హోమ్ ఫస్ట్. యాక్చువల్గా చూడండి, నేను లోపల చూపిస్తా. ఇది స్టార్టింగ్, ఇది గేట్ అన్నమాట. ఇంకా మొత్తం జరుగుతలేదు. ఇట్లా ఈజీగా ఇట్లా పెట్టేసుకున్నాడు మా బ్రదర్. దీన్ని చూపించడానికి ప్రత్యేకత ఏంటంటే, ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఇది నేను మీకు లాస్ట్లో చెప్తా. రూము అంటే దీన్ని ఎందుకు చూపిస్తున్నా అనేది, దీనికి ఏమేమి డెకరేషన్ చేసిర్రు ఏందనేది చూపిస్తా. ఇక్కడ కూర్చున్నా మేము మా వదినే. పని అంతా అయిపోయిందని ఇక్కడ కూర్చుంది. పని మస్తుంది కానీ అయిపోయినట్టు కూర్చున్నది ఇక్కడ. ఇక మనం ఏం చేయలేము, మస్తు మంది ఉన్నారు కానీ నాకేం అర్థమైతలేదు. ఇక ఇక్కడ కూర్చుంది మా అమ్మమ్మ. చూడుర్రి, పని అంతా తీరిందని కూర్చున్నారు వీళ్ళందరూ. ఇక జస్ట్ రెస్ట్ తీసుకుంటామని చెప్పి. ఇది లోపల మనం వచ్చే ఎంటరింగ్ అనమాట. ఇది లోపలికి. ఇక నిన్ననైతే ఇల్లుని మంచిగా ఇట్లా డెకరేషన్ చేసినాం. ఎందుకంటే ఇల్లు డెకరేట్ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న చిన్న పూజనైతే జరిగింది. పూజ కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మాకు కొంచెం సాధ్యం కాలేదు పూజను తీయడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇంటి దగ్గర అన్నట్టు ఇది ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకొని పెట్టుకుంది. వెల్కమ్ టు అవర్ హ్యాపీ అండ్ క్రేజీ హోమ్ అట. మా వదినమ్మ పెట్టుకుంది ఇట్లా. ఇది స్టార్టింగ్. అండ్ ఇక్కడ ఒకటి కిటికీ అరేంజ్ చేసిర్రు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ స్టార్టింగ్ నేను లోపల చూపిస్తాను మీకు. లోపల అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇది రూమ్ స్టార్టింగ్. సో ఇక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇల్లు. ఇట్లా లోపలికి నాకు వీడియో తీసుకోవాలి ఎవరు లేరు, ఇక నేనే తీసుకుంటున్నా. వాళ్ళు అందరు ఉన్నారు కానీ ఎవరు హ్యాపీ చేస్తలేరు. ఇది లోపలికి. నేను ఇట్లా లోపలికి ఇట్లా వెళ్తున్నా. చూడండి, ఇది ఇది చిన్న హౌస్ అనమాట. యాక్చువల్గా ఇది మా డాడీ కట్టిన చిన్న ఇల్లు. దీన్ని ఒక రెండు చిన్నగా ఉండే రూమ్స్, వీటిని కొంచెం పెద్ద సైజు రూమ్స్ లెక్క వేసారు అన్నట్టు. ఇది దీనికి అయితే నేను ఇది ప్రత్యేకత అని ఎందుకు చెప్తుందంటే, ఈ ఇల్లు నార్మల్గా రేకుల రూమ్స్ అన్నట్టు. రేకుల రూమ్నే ఇక రేకులు ఉరుస్తున్నాయి అని చెప్పి మా వాళ్ళు చిన్న డెకరేషన్ చేసిరు అన్నట్టు. లోపల ఈ డిజైన్స్ పియూపీ అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ వేరే రేకులు వేసి వాటి లోపల పియూపీ వేసుకొని లైటింగ్ డిజైన్స్. ఒకసారి లైట్స్ ఈ చూడండి, ఇట్లా స్టైలిష్ కోసం అని చెప్పి ఇట్లా లైటింగ్ డిజైన్స్ ఇట్లా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ. ఇది నిన్ననే పూజ జరిగింది కాబట్టి దేవుడి ఫోటోలు ఇక్కడ పెట్టినాం. పూజనైతే నిన్ననే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సామాన్ ఏం షిఫ్ట్ చేసుకోలేదు, వీళ్ళ సామాన్ అంతా వేరే రూమ్ దగ్గర ఉంది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఈ గోడలకు చిన్న డెకరేషన్ లెక్క ఉండాలని చెప్పి వీళ్ళు ఇది ఒక చిన్న ఇది చేసారు అనమాట. లైన్స్ టైపు బార్డర్స్ వేయించారు. ఇది ఇది బ్యాక్ సైడ్ అనమాట డోర్కు. అండ్ పైన ఒకటి లైటింగ్స్ అండ్ అదొకటి అరేంజ్మెంట్ చేసారు. అది ఇక్కడ మనం స్టార్టింగ్ మీకు డోర్ గురించి చెప్పడం మర్చిపోయినా. ఇది ఒకటి కొత్త డోరు. ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ మా ఇల్లు వేరే ఉండే జరా, అప్పుడు మా డాడీ ఉన్నప్పుడు నార్మల్ హౌస్ లెక్క ఉండే. తర్వాత మా అన్న కొంచెం ఇల్లు మంచిగా లేదని చెప్పి దీన్ని అన్ని రకాలుగా డెకరేషన్ అయితే చేసేసిండు. నెక్స్ట్ కిచెన్ చూపిస్తాం మీకు. ఇది కిచెన్ ప్లేస్. ఇది కిచెన్ ప్లేసు. కిచెన్ దగ్గర ఇక మా వాదిని ఇట్లా అరేంజ్మెంట్ చేసుకుంది. అంటే ఆమెకు అనుకూలంగా కొంచెం నచ్చినట్టుగా వేసుకుంది. ఈ సింక్లో బోల్డ్ ఉంది. ఇదొకటి సింక్. ఫస్ట్ ఇవన్నీ ఇవి లేవు అనమాట. ఇక్కడ వంట చేసుకునే దగ్గర ఒక చిన్న కిటికీ టైపు ఇట్లా పెట్టించుకుంది. అప్పుడు కూడా కిటికీ ఉండే, కాకపోతే ఇట్లా లేవు, నార్మల్. ఇది ఒకటి ఇట్లా బాగా వేయించుకుంది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. చూడండి, మనకు అవసరం ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒకటి. అండ్ ఇక్కడ ఇదొకటి పాత షెల్ఫ్లు ఉండే కానీ మళ్ళీ వేరే కొత్త షెల్ఫ్లు అట్లా పెట్టించుకుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మీకు కింద ఫ్లోరింగ్ చూపించాలి కదా. ఫ్లోరింగ్ కూడా కింద మొత్తం ఇట్లా టైల్స్ వేసారు అనమాట కింద.
మొత్తం కింద. సో ఫైనల్ ఏంటంటే ఇల్లు మా నార్మల్గా రేకులు నార్మల్ అంటే నార్మల్ ఉట్టిగా మన పెద్ద సిమెంట్ ఇటుక అంటాం కదా దాంతో కట్టిన ఇల్లును మా అన్న ఫైనల్గా ఇట్లా డెకరేషన్ చేసుకున్నాడు. అండ్ ఇంకొక రూమ్ కూడా ఉంది. ఇది ఇంకొక రూము చూడండి. ఈ ఇంకో రూమ్ కూడా ఇట్లానే డెకరేషన్ చేసినాం. మా పిల్లలు వాడుకున్నారు అక్కడ, అందరూ మా వాళ్ళు అందరూ వాడుకున్నారు. దీన్ని కూడా సేమ్ ఇట్లనే ఇంట్లో కూడా, కాకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి పింక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. గోడ అనేది చూడండి పింక్ది ఇచ్చారు. అండ్ మీద కూడా సేమ్ లైట్స్ మీద కూడా ఇక లైటింగ్ అరేంజ్మెంట్స్ చేసిండండి. చాలా అంటే చాలా బాగా చేసిండు ఫ్రెండ్స్. చూడండి నేను మీకు మంచిగా చూపిస్తున్నాను. మా అన్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇంకా వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. కాకపోతే ఇంకా కొంచెం కొంచెం వర్క్ అనేది ఉంది అన్నట్టు, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇది లైటింగ్, ఇది లైటింగ్ ఇట్లా ఇట్లా. సో ఇక్కడ కూడా ఒక చిన్న కిటికీ ఈ రూమ్కి కూడా. సో 2 రూమ్స్ నేను లైట్స్ వేస్తా ఒకసారి. చీకటి చీకటి ఉంది, మీకు కనిపిస్తుంది వినిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ కూడా ఒక చిన్న కిటికీ అరేంజ్ చేసిండ్రు. సో ఫైనల్లీ ఇదేనండి చిన్న చిన్న హోమ్ టూరు. మా ఫాదర్ అయితే ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉండే, కానీ అంటే అట్లా ఆయన స్వస్థంగా కష్టపడి ఆయన అంత మాత్రం కట్టుకున్నాడు. ఇక మా అన్నయ్య అయితే ఇక దీన్ని ఇంతవరకు అయితే అట్లా డెకరేషన్ అయితే చేసేసుకున్నాడు ఇక వాళ్ళకి నచ్చిన విధంగా. ఇంకొకటి వాష్రూమ్ కూడా ఫస్ట్ ఇట్లా లేకుండే అనమాట. సో డిఫరెంట్గా ఉండే, దాన్ని ఫైనల్గా వాడు వానికి నచ్చినట్టుగా అన్ని రకాలుగా ఇట్లా చేసేసుకున్నాడు అనమాట. ఇది వాష్రూమ్కు ఇట్లా చేసుకున్నారు. ఇక్కడ ఇది ఫైనల్గా మా బ్రదర్ వాళ్ళ హోమ్ టూరు. సో అందరూ చూడండి ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. ఈ పైన కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మొత్తం వర్షం వస్తే వాటర్ అనేది రాకుండా ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా రేకులు అరేంజ్ చేసి చూడండి. నేను పైన చూపిస్తున్నా మీకు, అట్లా అరేంజ్మెంట్స్ చేసారు అన్నట్టు. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి కానీ ఇక ఫినిష్ చేసిర్రు ఫైనల్గా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోనైతే మొత్తం వాచ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.